వెల్కమ్ టు వి డిజిటల్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్న చంద్రబాబు. సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు. ప్రజలు అందించిన ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదని, ప్రజలకు అత్యుత్తమ పాలన ఇవ్వడానికేనంటూ కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర మంత్రివర్గంలో మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్. అద్భుత పాలనకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్. అప్డేట్ చూస్తే కూటమి విజయం తర్వాత ఏర్పాటు చేసిన మొదటి సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు చీలకూడదనే ఒక బలమైన నిర్ణయంతో ఈ కూటమిని ఏర్పరిచాం. ఎన్నో కష్టాలను అధిగమించి ఈ విజయాన్ని సాధించాం. ఎలాంటి కక్ష సాధింపులకు కానీ, మరి ఎలాంటి దుశ్చర్యలకు కానీ, అసభ్య పద దూషణలకు కానీ కూటమికి సమయం లేదని, 5 కోట్ల మంది ప్రజలు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను అత్యంత సక్రమంగా నడిపించాలని, అలా నడిపించగలిగే అనుభవం కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. అలాగే భాజపా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుతూ ఇప్పుడు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని అర్హతలు ఉన్న ఏకైక నాయకుడు అంటే ఆయన చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ప్రమాణం చేసినట్లే కష్టపడి పనిచేస్తారని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల్లో విశాఖ జిల్లా ప్రజలు ముఖ్య పాత్ర పోషించారు. విశాఖ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. బాధ్యత తీసుకున్న తర్వాత చేసే ముఖ్యమైన పని రాజధాని అభివృద్ధి. అమరావతి మన రాజధాని అయితే విశాఖపట్నాన్ని మన ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి కృషి చేస్తామని, దీనికి పార్టీ నాయకులు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ఎన్నికల్లో విజయానికి కారకులైన కూటమి అధ్యక్షులు మరియు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో 3 పార్టీల నాయకులు కలిసి, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి 6 జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. దేని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు. తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు. బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరులతో మంటపంలో అధిష్ఠింపజేశారు.
పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి అత్యంత వైభవంగా శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ రామస్వామిలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వానికి నా శుభాకాంక్షలంటూ వెల్లడించారు. మంచి పరిపాలన సాగాలని, వర్గీకరణ సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కుంభకోణాల్లో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఒకటంతో స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంచనా వేశారని పేర్కొన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటూనే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ అవినీతి సొమ్మును కల్తీ మద్యంతో అనారోగ్యం పాలైన వారికి ఖర్చు పెట్టాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన నూతన ప్రభుత్వానికి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేసాం. అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు. అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా నేను కోరుతాను. అదే సందర్భంగా ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం, ఇరాక్ కుంభకోణం, సారా కుంభకోణం. ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు అదొకటి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా. సిబిఐ విచారణ జరగాలి. ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక 100 కోట్లు చేసిందని మొత్తం ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది. మరి మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు. సిబిఐ విచారణ జరగాలి. దానిలో దోషులు శిక్షించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటవాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్. ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణమైన రాష్ట్ర మద్య పాలసీ మీద విచారణ జరగాలి. ప్రజలందించిన ఈ ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం మాత్రం కాదని, పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి అంతకంటే కాదని, మనస్ఫూర్తిగా మనల్ని నమ్మి అఖండ విజయాన్ని ప్రజలు అందించారంటే ప్రజలకు మరి అత్యుత్తమ పాలన అందివ్వడమేనంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష తొలి సమావేశం జరిగింది. పవన్ పేరును పార్టీ పీఏసీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. అనంతరం పవన్ మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, జనసేన పార్టీ ప్రయాణం ప్రజల ప్రేమ, అభిమానం, నమ్మకం అనే ఇంధనంతో నడిచిందంటూ చెప్పుకొచ్చారు. తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా మంది జాతీయ స్థాయి నాయకులు ఇంతకాలం ఏ అధికారం లేకుండా పార్టీని ఎలా నడిపారని అడిగారని, జన సైనికులు, వీర మహిళలు సాధించిన పూర్తి విజయం ఇదంటూ చెప్పుకొచ్చారు. తెలుసు, అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో
అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ I believed in that and I believe in it. We have to bring back accountability in politics. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ్ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం, 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతామని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే 2 పార్లమెంట్లు పెట్టాం. అంటే దాదాపు మీరు చూస్తే 2 పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక 45 స్థానాల్లో మనం ప్రభావితం ఉన్నట్టు మనం ఖచ్చితంగా డైరెక్ట్గా. అలాగే మన టీడీపీ, మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో, ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది, చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది. వీళ్ళందరూ న్యూ జనరేషన్. అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి 12 అయినా కానీ 11 అయినా కానీ ఆ ఎండలో మండుటెండలో నిలబడి మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వచ్చే వరకు అలా నిలబడి మరి ఓట్లు వేసారు. అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి. అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి. అది మీరు మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు ప్రజలంతా భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడుగునా ఘన స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబు నాయుడును చూసేందుకు మదనపల్లికి చెందిన ఒక మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు నాయుడు వెంటనే కాన్వాయ్ ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చాయని చెప్పింది. తను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు నాయుడు
బాగా మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతానంటూ ఆ మహిళ అనగానే చంద్రబాబు నాయుడు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు హాస్పిటల్కి వెళ్ళమంటూ సూచించారు. ఆమె ఎక్కడుంటారో తెలుసుకుని అవసరమైన వైద్య సాయం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. పరిశ్రమలకు సమీపంలో నెలకొల్పిన డంపింగ్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏఐసిసి పారిశ్రామిక వాళ్లు నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకొని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమలోని కార్మికులు ఆందోళన చెందారు. నాయుడుపేట సిఐ శ్రీనివాసరెడ్డి, సూళ్లూరుపేట సిఐ మధుబాబు, తడ సూళ్లూరుపేట ఎస్ఐలు నరసింహారావు, రహీం రెడ్డిలు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట అపాచీ పరిశ్రమలో చెందిన 2 ఫైర్ ఇంజిన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతో పాటు మంటల్లోంచి భారీ శబ్దాలు, పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలను అడ్డుకొని ఇతర మార్గాల్లోకి వాహనాలను మళ్లించారు. ఏపీ మంత్రివర్గంలో మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర రెడ్డి అన్నారు. అవనగడ్డలోని మత్స్యకార భవనంలో మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ముగ్గురులో రాష్ట్ర మంత్రివర్గంలోకి 2 తీసుకోవాలని సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర మత్స్యకార జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఒక చారిత్రాత్మక తీర్పిచ్చి కూటమికి అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నియంతలు, పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండి నాణ్యమైన పరిపాలన అందించాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా అప్రజాస్వామిక, నియంత, రాజరిక పాలనకు రద్దు పలుకుతారంటూ ఈ ఎన్నిక రుజువు చేసిందంటూ పేర్కొన్నారు. ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ముందుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు మా జేఏసీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతరంగా నాణ్యమైన పరిపాలన అందించే విధంగా ఉండాలి తప్ప ఒక నియంతలాగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలే నియంతలు అనేది ఈ ఎన్నిక ద్వారా అర్థమైంది. నిరంకుశ పరిపాలనకు స్వస్తి చెప్పి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు జనాభా దామాషిక ప్రకారం బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, సమస్త జీవన రంగాల్లో జనాభా దామాషిక ప్రకారం కేటాయింపులు చేసి సామాజిక న్యాయానికి అనుగుణంగా పరిపాలన చేయాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే గెలుపు ఓటములని తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన కులాలు మత్స్యకార కులాలు. అటువంటి మత్స్యకార కులాలు సహజంగానే ఏ పార్టీ అయినా గెలుపు ఓటమిలో ప్రధాన భూమి కూడా పోషిస్తాయి. అలాగే కూటమిలో కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు ఆ పార్టీలను ఆదరించారు. వారు చెప్పిన హామీలను విశ్వసించారు. వారికి మంచి మెజారిటీతో పట్టం కూడా కట్టారు. ఈరోజు కూటమి 3 అభ్యర్థులకు మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ సిటీ పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్గా ఇచ్చారు. వారు అత్యధిక మెజార్టీతో కూడా గెలిచారు. ఈ సందర్భంగా మేము ఈ కూటమిని ఒక విషయం మేము కోరుతున్నాము. మత్స్యకారులు దాదాపు 40 లక్షల పైగా జనాభా ఉన్నారు. నేటి నుంచి అద్భుత పాలన చూస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయం నుంచి విజయవాడలో సీఎం
ప్రమాణ స్వీకార వేడుకకి బయలుదేరిన బస్సులకు సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఎదురు చూసిన క్షణాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటూ పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి విసిగిపోయిన క్షణాల నుంచి ఒక అత్యద్భుతమైన పాలనను చూస్తామంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, భారీగా అభిమానులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో ఆయన పొలిటీషియన్ మాదిరిగా ప్రతి విషయంలోనే జోక్యం చేసుకుని జగన్ గారికి ఒక లాబీయిస్ట్ లాగా, లైజన్ ఏజెంట్ లాగా ఈ ధర్మారెడ్డి వ్యవహరించారు. ఆయనకి తోడుగా ఈ అనిల్ కుమార్ సింఘాల్ వీళ్ళిద్దరూ కలిపి వ్యాపారస్తుల్ని సుమారుగా 75 వారాల పాటు ప్రతి అభిషేకానికి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా వ్యాపారవేత్తల్ని అభిషేకానికి 4గురిని 5గురిని తీసుకెళ్తా ఇష్టానురీతిగా బిజినెస్ పీపుల్, వివిధ వర్గాలకు చెందిన వారి ప్రాపకం కోసం వారి దగ్గర ఆశించాం. మరి ఏమో ఏ విధంగానో మరి వారిని అయితే విచారణ చేయాలి సమగ్రంగా ప్రభుత్వం వారు. ఎందుకంటే 75 వారాలు సీసీ ఫుటేజ్ కానీ ఆ డాక్యుమెంటేషన్ ఎత్తిన అంటే ఒక ధార్మిక సంస్థని అడ్డగోలుగా ఇష్టారీతిన ఈ ధర్మారెడ్డి అనేవాడు కానీ, సింఘాల్ గారు కానీ దీన్ని స్వప్రయోజనాలకి వాడి ఆయన్ని తొందరగా అయితే రిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన సూపరాన్వేషణ కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది. ఆయనపై తగు విచారణ అయితే మేము తప్పకుండా చేయిస్తాము. వీరి ఆట కట్టిస్తేనే నెక్స్ట్ తరాలకి ఈ బ్యూరోక్రసీకి ఒక గుణపాఠంగా ఉంటుంది. ఎందుకంటే వడ్డిచ్చేవాడు మనవాడే కదా అని ఇష్టారీతిన వీళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు. అక్కడికి ఆయనకి ప్రకృతి కూడా చాలా శిక్షలు విధించిన ఆయన దానికి ఏమి లొంగేటట్లేదు. అవసరమైతే ఈ భూములు కూడా అలర్ట్ చేశారు టీటీడీలో పైన గెస్ట్ హౌస్లకి, కాటేజీలకి. చైర్మన్ కూడా విచారించాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి కూడా నాదే ఉంది. సుమారుగా నేను ఒక 5 సంవత్సరాల క్రితం కళ్యాణ కట్ట కట్టి కొండ మీద నాకు జేఈఓ గారు వినతి మేరకు కట్టాను. నేను జేఈఓ పోలా భాస్కర్ గారు ఉన్నప్పుడు. ఈ రోజు కూడా నేను అర్జీ పెట్టుకుంటే చైర్మన్ కానీ ఇదే ధర్మారెడ్డి కానీ కనీసం ప్రివిలేజెస్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వీరికి నచ్చిన వాళ్ళకి తప్ప. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థ ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు సంస్థ హెడ్ డాక్టర్ ఎం తిరులోగచందర్ వెల్లడించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల culinary ఆర్ట్స్ BBA, 2 సంవత్సరాల MBA, 3 సంవత్సరాల BSc హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నోయిడాలోని విద్యాసంస్థలో culinary ఎడ్యుకేషన్ రంగంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఒకటంటూ సూచించారు. ఇన్స్టిట్యూట్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలైన వంటశాస్త్ర స్టూడియో, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రత్యేకమైన కిచెన్స్, ఆధునిక సరికొత్త పరికరాలతో కూడిన మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ, వివిధ వంటకాల కోసం శిక్షణ రెస్టారెంట్లు, విద్యార్థులకు, బాలికలకు మరి ఆధునిక హాస్టల్ సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పాకశాస్త్ర కళ అనేది నేడు అత్యంత ప్రత్యేకమైన విద్యారంగంగా పేర్కొన్నారు. విద్యార్థులు వారి స్వంత వ్యవస్థాపక వెంచర్ను సిద్ధం చేయడమే కాకుండా సముచిత ప్రాంతంలో అధిక ఉపాధిని, ఉద్యోగ నియామకాన్ని కల్పిస్తుందని అన్నారు. నేను షెఫ్ డాక్టర్ తిరులోక్, నేను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ రేణిగుండ తిరుపతి అని చెప్పాలా. ఇది ఇన్స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి. ఒకటి తిరుపతి, ఇంకొకటి నోయిడా. 2016లో అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేట్ చేశారు. 14.5 ఏకర్ల ఇన్స్టిట్యూట్ ఉంది అండి. పిల్లలకి అందరికీ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, తర్వాత గెస్ట్ హౌస్, రెస్టారెంట్, బ్యాంక్వెట్ అన్ని ఫెసిలిటీస్ లోపల ఉన్నాయి. మెస్ ఫెసిలిటీస్ ఉంది. పిల్లలకు ఫర్నిష్డ్ అకామిడేషన్ విత్ మ్యాట్రెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలందరూ 3 years BBA కోర్సు ఉంటుంది అండ్ MBA 2 years కోర్సు ఉంటుందండి. BBA వారు ఆఫ్టర్ +2 ఆఫ్టర్ హైయర్ సెకండరీ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఫెసిలిటీస్. ఎనీ +2 గ్రూప్ వారు ఎలిజిబుల్ అండి, వారు జాయిన్ చేయవచ్చు. 3 yearsలో వారు ఫస్ట్ ఇయర్ బేసిక్ కిచెన్, సెకండ్ ఇయర్ క్వాంటిటీ కిచెన్, థర్డ్ ఇయర్ అడ్వాన్స్ కిచెన్, వరల్డ్ కుకింగ్ ప్రాక్టికల్ కూడా ఉంటుందండి. ఆ పిల్లలు ఇక్కడ శ్రీలంకలో స్టార్ట్ చేసి వియట్నాం, సౌత్ కొరియా, నార్త్ కొరియా, US అన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటుంది. వారు ప్రాక్టికల్ చేయాలి. ఇది బులెటిన్ ముగించే ముందు వి డిజిటల్లో హెడ్లైన్స్ మరొకసారి.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్న చంద్రబాబు. సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు. ప్రజలు అందించిన ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదని, ప్రజలకు అత్యుత్తమ పాలన ఇవ్వడానికేనంటూ కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర మంత్రివర్గంలో మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్. అద్భుత పాలనకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్. ఇవి వి డిజిటల్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్.